ప్రజల కోరికని ఉద్యమంగా మార్చడానికి నాకు సంవత్సరంన్నర పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా మీరు నన్ను ఎన్నుకున్న తర్వాత, మీ ఆలోచన, ఆకాంక్ష ఈ ప్రాంత అభివృద్ధి, కొత్తదనం కావాలని, మార్పు కావాలని మీరేసిన ఓటుకి కృతజ్ఞతగా ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది అని మీ అందరితో మాట్లాడిన తర్వాత వచ్చిన నా ఆలోచన, ఆదోనిని 4 మండలాలుగా చేయాలి, ఆదోనిని జిల్లా చేయాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రాలయమైనా, ఆలూరైనా, ఎమ్మిగనూరైనా, పత్తికొండ అయినా తీసుకొని ఒక జిల్లా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నా ఆలోచనని ప్రజల ముందు పెట్టడం, ప్రభుత్వం ముందు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, పలు సందర్భాల్లో అధికారుల ముందు ఈ ప్రతిపాదన తెచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు కూడా దీన్ని ఆమోదించారు. ఇది సరైన విధానం, ఈ విధానంతోనే మనము మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలమని నాకు ఓటీసీ గెలిపించినటువంటి ఆదోని ప్రజలు నమ్మారు. ఆ విధంగా ఇది ఒక ఉద్యమంలాగా మారింది. ప్రజల కోరికని ఉద్యమంగా మార్చడానికి నాకు సంవత్సరంన్నర పట్టింది. మొదట్లో నేను చెప్తే కూడా ఎవరు వినలే. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తర్వాత చాలామంది ఇదేంది అసలు నువ్వు ఎమ్మెల్యే వచ్చి ఏదో పని చేయమంటే ఈ పని చేస్తున్నావు ఏంది అని అడిగిన వాళ్ళు కూడా నన్ను చాలామంది ఉన్నారు. కానీ నేను మొదట విజయం సాధించింది ఎక్కడంటే, ప్రజల గుండెల్లోకి చెప్పగలిగినాను, అయ్యా ఈ సమస్యకి, మన పేదరికానికి, మన ప్రాంత అభివృద్ధి చెందకపోవడానికి మూల కారణం ఇదే అని నేను చెప్పగలిగినాను. దాంట్లో నేను విజయం సాధించాను. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను.